ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్లోనే అత్యంత పొడవైన 119వ కీర్తనకు పునాది వంటిది. నిజమైన ధన్యత అంటే ఐశ్వర్యం లేదా హోదా మాత్రమే కాదని, దేవుని వాక్య ప్రకారం జీవించడమే అసలైన భాగ్యమని ఈ వచనం మనకు నేర్పిస్తుంది. మన ప్రవర్తన దేవుని మాటకు లోబడి ఉన్నప్పుడు మన జీవితం ఒక ఆశీర్వాదకరమైన దారిలో సాగుతుంది. ఇక్కడ భక్తుడు యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి అని అంటున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యం, ఆయన మనకు ఇచ్చిన మార్గదర్శకాలు. లోకంలో ప్రతిదానికి ఒక మాన్యువల్ ఉన్నట్లే మనిషి జీవితానికి దేవుడిచ్చిన మాన్యువల్ బైబిల్. లోకపు పోకడలను బట్టి కాకుండా దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం నడుచుకోవడమే అసలైన భక్తి. రైలు పట్టాల మీద ఉన్నంత కాలమే అది సురక్షితంగా వెళుతుంది. అలాగే మనిషి దేవుని వాక్యం అనే పట్టాల మీద నడిచినప్పుడే తన గమ్యాన్ని క్షేమంగా చేరుకుంటాడు. ఉదాహరణకు, దేవుడు యెహోషువతో చెప్పాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు దివారాత్రము ధ్యానించి అందులో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం నడుచుకోవాలి, అప్పుడే నీవు వర్ధిల్లుతావు అని. యెహోషువ అలాగే చేశాడు కాబట్టే అతను అసాధ్యమైన యుద్ధాలను కూడా జయించగలిగాడు. అలాగే నోవహు కాలంలో లోకమంతా పాపంతో నిండిపోయింది. అందరూ తమకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. కానీ నోవహు మాత్రం దేవుని మాటకు లోబడ్డాడు. అప్పట్లో అసలు వర్షమే తెలియదు. కానీ దేవుడు ఓడను నిర్మించమన్నప్పుడు లోకం తనను చూసి నవ్వుతున్నా నోవహు మాత్రం దేవుని మాట ప్రకారం ముందుకెళ్ళాడు. ఫలితం లోకమంతా జల ప్రళయంలో కొట్టుకుపోయినా దేవుని మాట ప్రకారం నడిచిన నోవహు కుటుంబం మాత్రం క్షేమంగా కాపాడబడింది. ప్రియులారా, దేవుని మాట ప్రకారం నడవడం మొదట కష్టంగా అనిపించవచ్చు, కానీ అది మాత్రమే మనల్ని సరైన గమ్యానికి చేరుస్తుంది. దేవుని వాక్యం మన జీవితంలో కేవలం ఒక పుస్తకం కాదు, అది మన ప్రతి అడుగును సరిదిద్దే సజీవ మార్గదర్శి. అలాగే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని ఉంది. ఇక్కడ నిర్దోషముగా అంటే పాపం లేని వారని కాదు, ఎందుకంటే మనందరం పాపులమే. కానీ దేవుని దృష్టిలో యథార్థంగా నిష్కపటంగా ఉండేవారు ఎవరంటే తప్పు జరిగినప్పుడు ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా దేవుని సహాయంతో తన ప్రవర్తనను సరిచేసుకునేవారు. మన అంతరంగం మరియు మన బాహ్య ప్రవర్తన రెండూ దేవుని మాటకు అనుగుణంగా ఉండాలి. ఎవరు చూడనప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడనే భయంతో బ్రతకడమే నిర్దోష మార్గం. ఇది మనల్ని లోకపు నిందల నుండి, అపవాది దాడుల నుండి కాపాడుతుంది. ఉదాహరణకు, యోసేపు జీవితం నిర్దోషముగా నడుచుకోవడం అనే మాటకి ఒక గొప్ప ఉదాహరణ. అతను ఐగుప్తులో ఒక బానిసగా ఉన్నాడు. అతన్ని ఎవరూ గమనించడం లేదు. పోతీఫర్ భార్య తనను పాపానికి ప్రేరేపించినప్పుడు అతడు ఒప్పుకోలేదు. అక్కడ యోసేపు మనుషుల భయం కంటే దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఫలితంగా అతను జైలుకు వెళ్లాల్సి వచ్చినా దేవుడు అతనికి తోడయుండి చివరికి ఐగుప్తుకే అధిపతిని చేశాడు. అలాగే బైబిల్లో యోబు గురించి దేవుడే సాక్ష్యమిస్తూ అతను నిర్దోషి, యథార్థవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని చెప్పాడు. తన ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ కోల్పోయినా, తన భార్య కూడా దేవుని దూషించమని చెప్పినా యోబు మాత్రం మనం దేవుని వల్ల మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించకూడదా అని తన నోటితో కూడా పాపం చేయకుండా యథార్థంగా ఉన్నాడు. ఫలితంగా అపవాది ఓడిపోయాడు. దేవుడు యోబును మరలా రెండంతలుగా ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇలా బ్రతికిన వీరందరూ కూడా ధన్యులు. ఇక్కడ ధన్యులు అంటే దేవుని ప్రత్యేకమైన దయను పొందుకున్న వారు అని అర్థం. వారు చేసే ప్రతి పనిలో దేవుని తోడు ఉంటుంది. వారి హృదయంలో నెమ్మది ఉంటుంది. వారి కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. దేవుని వాక్యాన్ని తలవంచి పాటించేవారు ఏనాటికి సిగ్గుపరచబడరు. లోకమిచ్చే ఆశీర్వాదం తాత్కాలికం, కానీ వాక్యానుసారంగా బ్రతికే వారికి దేవుడు ఇచ్చే ధన్యత శాశ్వతం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్పినట్లు, వారు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉంటారు. ఆకులు వాడవు, వారు చేసేదంతా సఫలమవుతుంది. దేవుని వాక్యము మన దారికి దీపము వంటిది. దీపాన్ని పట్టుకొని వెళ్ళేవాడు చీకటిలో తడబడడు, గుంతలో పడడు. ఆ రక్షణే ఒక గొప్ప ధన్యత. ఈ మాటలు వింటున్న మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? మీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలని ఆశిస్తున్నారా? అయితే మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడానికి తీర్మానం చేసుకోండి. మీ ప్రతి అడుగు దేవుని మాటకు లోబడి ఉన్నప్పుడు మీరు అడగక ముందే దేవుడు తన పరలోకపు కిటికీలను
మీకోసం తెరుస్తాడు. లోకం మిమ్మల్ని విమర్శించిన సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని ధన్యులు అని పిలుస్తాడు. ఆ ధన్యత మీ ఇంటిని, మీ పిల్లలను, మీ తరతరాలను ఆవరిస్తుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులని, మా ప్రవర్తన నీ మాటకు లోబడి ఉన్నప్పుడు మా జీవితం ఒక ఆశీర్వాదకరమైన దారిలో సాగుతుందని, నీ వాక్య ప్రకారం జీవించడమే అసలైన భాగ్యమని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, రైలు పట్టాల మీద ఉన్నంత కాలమే అది సురక్షితంగా వెళ్తుంది. అలాగే మనిషి నీ వాక్యమనే పట్టాల మీద నడిచినప్పుడే తన గమ్యాన్ని క్షేమంగా చేరుకుంటాడు. గనుక మేము నీ వాక్యమనే పట్టాల మీద సురక్షితంగా ప్రయాణించే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని, నీ మాట ప్రకారం నడవడం మొదట కష్టంగా అనిపించినా అదే మమ్మల్ని సరైన గమ్యానికి చేర్చి మా ప్రతి అడుగును సరిదిద్దే సజీవ మార్గదర్శి గనుక దివారాత్రము మేము వాక్యాన్ని ధ్యానించి అందులో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం నడుచుకొనుటకు కృపచూపమని, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.